హాయ్ అండి, నా పేరు నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డబ్ల్యూడి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటీస్. ప్రీవియస్ వీడియోలో నేను మీకు నా హెచ్బిఏవన్సీ 7.5 నుంచి 5.7కి ఏ విధంగా తగ్గించుకున్నాను, అలాగే నో డాక్టర్ నో ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్లో నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో అనేది ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. దాని తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అనేవి ఈ ప్రెసెంట్ వీడియోలో అనేది మీకు చూపిస్తాను అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగానండి, బ్లడ్ రిపోర్ట్స్ అనే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు నేను ఒక చిన్న నోట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలోనే ఇది చెప్పాలి, బట్ నేను ఇది మర్చిపోయాను చెప్పడం. సో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో నేనైతే మాత్రం ఎటువంటి డాక్టర్ని కాదండి. నా దగ్గర ఎలాంటి కేస్ స్టడీస్ కూడా ఏమీ లేవు. కంప్లీట్ గా నేను చేసిన డైట్ మొత్తం అంతా నాకు తెలుసు కాబట్టి నేను 1 year 8 months అనేది నేను కంటిన్యూస్ గా డైట్ చేస్తూ వచ్చి నా వెయిట్ అనేది రిడక్షన్ అయ్యాను కాబట్టి నేను ఇది చెప్తున్నానండి. కొంతమందికి హెచ్బిఏవన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటది, అంటే 14, 15 ఆ రేంజ్ లో ఉంటది. వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ లోనే మీరు ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోండి, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాకపోతే కొంతమంది అయితే మాత్రం 7 నుంచి 8 మధ్యలో ఈ హెచ్బిఎన్సి ఉంటుంది చూసారు, వాళ్ళు మాత్రం ఈ డైట్ అనేది ఫాలో అవ్వచ్చు అండి. నేను చెప్పే డైట్ కూడా నేను ఎక్కడ కూడా పస్తులు ఉండమని చెప్పను, అలాగే ఒక పూట తినండి 2 పూటలు మానేయండి అని కూడా నేను ఏం చెప్పను. కడుపు నిండా తినమని చెప్తాను. కాకపోతే ఏంటంటే కంప్లీట్ గా ఫైబర్ ఫుడ్ అనేది నేను చెప్తానండి. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన విధంగా రైస్, షుగర్, మైదా ఈ 3 అయితే మాత్రం నేను అవాయిడ్ చేయమని చెప్తాను డ్యామ్ షూర్ గా. అది కాకుండా ఫైబర్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి వీటి ప్లేస్ లో అనేది నేను చెప్తాను. సో మళ్ళీ నేను చెప్తున్నానండి, నేనైతే డాక్టర్ని అయితే మాత్రం కాదు. సో అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు నా బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చూపిస్తానని చెప్పాను కదా, ఆ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను టర్మ్ ఇన్సూరెన్స్ కట్టడానికి రెడీ అయ్యాను. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ లోనే నాకు ఈ హెచ్బిఎన్సీ అనేది బయటపడిందని చెప్పాను కదా. ఫస్ట్ నేను ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకా బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చూపిస్తాను, రండి. ఈ బ్లడ్ రిపోర్ట్ వచ్చేసి హెచ్ఐవికి సంబంధించిన రిపోర్ట్ అండి. ఇది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకున్న పాలసీలో కొన్ని టెస్టులు అనేవి ఉంటాయి. దాంట్లో ఈ హెచ్ఐవి అనేది ఒకటి ఉంటుంది. సో ఇదైతే నాన్ రియాక్టివ్ అని వచ్చింది, అంటే నెగిటివ్. సో నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ సంబంధించిన రిపోర్ట్ అండి, హెమటాలజీ. అంటే ఇందులో ఆ బ్లడ్ లో సంబంధించిన ఎరిథ్రోసైట్స్, బాసోఫిల్స్, మ్యూసోఫిల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, దానికి సంబంధించిన రిపోర్ట్ అండి. ఇందులో ఏవో ఒక 3 ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నికోటిన్, అంటే మనకి స్మోకింగ్ అలవాటు ఉందా లేదా అని చెప్పే రిపోర్ట్ అండి ఇది. సో నాకు ఎలాగా స్మోకింగ్ హ్యాబిట్ లేదు కాబట్టి ఇది నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ బ్లడ్ రిపోర్ట్ వచ్చేసరికి ఇదిగోనండి, ర్యాండమ్ బ్లడ్ షుగర్. ఇది వచ్చేసరికి ఇక్కడ చూసారా మీకు ఎలివేటెడ్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి, అంటే 144.8. సో నార్మల్ రేంజ్ వచ్చేసి 7.70 to 140 ఉండవలసింది, నాకు 144.8 వచ్చింది. సో ఇక్కడ నాకు ఎలివేటెడ్ లెవెల్స్ అనేవి కనిపించినాయి. ఇది ర్యాండమ్ గ్లూకోజ్. నెక్స్ట్ వచ్చే రిపోర్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ అండి. ఈ కొలెస్ట్రాల్ చూసుకున్నట్టయితే నాకు ఎలాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. సో నా కొలెస్ట్రాల్ లెవెల్స్ వచ్చేసరికి 272. యాక్చువల్ గా అది ఉండవలసిన వాల్యూ 200 ఉండాలండి, కానీ నాకున్న వాల్యూ వచ్చేసి 272 ఉంది. ఇదిగోనండి అసలైన రిపోర్ట్ ఇది, హెచ్బిఏవన్సీ అంటే గ్లైకోలేటెడ్ హిమోగ్లోబిన్. ఇది వచ్చేసరికి 7.5. యాక్చువల్ గా ఉండవలసింది రేంజ్ పక్కన ఉంది చూసారు, నాన్ డయాబెటిక్ వచ్చేసరికి 5.6 బిలో ఉండాలి. ప్రీ డయాబెటిక్ కండిషన్ వచ్చేసరికి 5.7 నుంచి 6.4 ఉండాలి. డయాబెటిక్ అంటే 6.5. సో నాకున్నది ఏంటండి 7.5 వచ్చింది. సో ఇక్కడ నాకు ఈ 7.5 వచ్చింది కాబట్టి నాకు డయాబెటీస్ అనేది ఆ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం అనేది పెరిగిపోయింది. యాక్చువల్ గా వాళ్ళు చెప్పిందంతా 32 33 ఉండవలసింది 53కి వెళ్ళిపోయింది. సో షుగర్ అనేది అంత షుగర్ అనే కాదండి, ఏదైనా సరే మనకి అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవి నా టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకా బ్లడ్ రిపోర్ట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో నాకు ఇప్పుడు బయటపడినాయి కదండి, మళ్ళీ నేను నా సెల్ఫ్ గా నేను చెక్ చేసుకున్నా. ఆ బ్లడ్ రిపోర్ట్స్ చూపిస్తాను, రండి ఒకసారి. ఇందులో నా బ్లడ్ రిపోర్ట్స్ నా రిజల్ట్ వచ్చేసరికి 7.2. సో 0.3 అంటే అక్యురేట్ గా ఒక
డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్లో ఖచ్చితంగా రాదు కదండి. సో దగ్గరలో వచ్చింది ఇది 7.2 చూసారా అండి. సో ఇది నేను టెస్ట్ చేయించుకున్నది ఎప్పుడు 3rd Jan 2024 మీకు పైన ఉంది చూడండి ఒకసారి. 3rd Jan 2024లో నేను ఇది టెస్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ నేను 14 Jan 2024న మళ్ళీ నేను పోస్ట్ లంచ్ గ్లూకోజ్ అనేది నేను టెస్ట్ చేసుకున్నాను. అంటే ఫాస్టింగ్ ఆఫ్టర్ లంచ్ టెస్ట్ చేసుకున్నాను. అందులో పోస్ట్ లంచ్ వచ్చేసరికి 129 వచ్చిందండి. 129 అంటే 100 నుంచి 40 ఉండాల్సింది 129 ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఇది చూడండి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్. ఇది ఫాస్టింగ్ ది నాకు 113 వచ్చింది. 113 అంటే ఎంత ఉండాలండి, 70 నుంచి 100 మధ్యలో ఉండవలసింది నాకు ఎంత వచ్చిందండి, 113 వచ్చింది. సో ఇక్కడ ఎలివేటెడ్ లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ నేను 21st Jan 2024 అంటే విత్ ఇన్ 1 వీక్ లో మళ్ళీ నేను ఫాస్టింగ్ ప్లాస్మా అనేది మళ్ళీ టెస్ట్ చేయించుకున్నానండి. అంటే ఆల్రెడీ అప్పటికే నేను డైట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. సో స్టార్ట్ చేశాను కదా, ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ వచ్చేసి 119 వచ్చిందండి. 119 113 కన్నా 119 ఇంకా పెరిగింది. సో ఇక్కడ నాకు తగ్గలేదు. ఇది నెక్స్ట్ బ్లడ్ రిపోర్ట్ అండి. ఇది నేను ఎప్పుడు చేసుకున్నాను, 5th April 2024. అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా ఒక 3 months అనేది 4 months అనేది గ్యాప్ ఇచ్చాను. అప్పుడు నేను టెస్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు రిజల్ట్ అనేది మంచిగా కనిపించిందండి. 7.5 నుంచి 6.4 అనేది రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నా డైట్ పనిచేసింది అని అప్పుడు అనుకున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ నేను 29th December కి నేను ఇంకా మధ్యలో నేను మళ్ళీ టెస్ట్ చేయించుకోలేదండి. 29th December కి నేను టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు 6.5 నుంచి ఏకంగా 5.7 వచ్చేసిందండి. సో అప్పుడు నేను నాన్ డయాబెటిక్ రేంజ్, అంటే 6 బిలో ఉంటే మీరు ఇంకా నార్మల్లో ఉన్నట్టే, ప్రాబ్లం ఏం లేదు, భయపడవలసిన అవసరం లేదు. సో నాది 7.5 నుంచి 5.7కి రావడానికి నాకు 1 year టైం పట్టిందండి. అంత కష్టపడితే ఈ రిజల్ట్ అనేది వచ్చింది. సో అదే అండి నా బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చూసారు కదా, కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి. సో అది నా డయాబెటీస్ తగ్గించుకోవడానికి నేను పడ్డ శ్రమ అంతా కూడా 1 year టైం పట్టింది నాకు 7.5 నుంచి 5.7 రావడానికి. సో మీరు కూడా కొంచెం పట్టుదలతో ఉండండి, ఖచ్చితంగా మీ వల్ల కూడా అవుతుంది. నేను ఎలా తగ్గించుకున్నాను, నేను ఏ డైట్ తీసుకున్నాను అనేది కంప్లీట్ గా కూడా నేను మీకు చెప్తాను. మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా మీ డయాబెటీస్ లెవెల్స్ అనేవి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. సో దట్స్ ఆల్ అండి. ఈ వీడియో ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి చిన్న మోటివేషన్ క్లాస్ అనేది నేను తీసుకుంటాను. నేను ఏ విధంగా మోటివేట్ అయ్యాను, అలాగే నేను మిమ్మల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలనేది కొంచెం ట్రై చేస్తాను. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.